ప్రభునందు ప్రియమైన శ్రోతలకు వందనములు. ఈ పోడ్కాస్ట్ కార్యక్రమం నాకు స్వాగతం. మీ అందరి కొరకు ఈ కార్యక్రమమును ప్రసారం చేయుచున్నాం. విని దైవాశీస్సులు పొందుకోగలరు. నేస్తమా, ఈరోజు మనం ఒక సింపుల్ క్వశ్చన్తో స్టార్ట్ చేద్దాం. నిజం చెప్పు, నీ లైఫ్ స్ట్రాంగ్గా ఉందా, లేదా బయట బాగుండి లోపల వీక్గా ఉందా? మనం పెద్ద పెద్ద సిటీలకు వెళ్ళినప్పుడు చూస్తుంటాం కదా, ఆకాశాన్ని తాకే అద్దాల మేడలు. అబ్బా, ఇంత పెద్దగా ఎలా కట్టారు అని ఆశ్చర్యపోతుంటాం కదా. కానీ ఒక్క నిమిషం, ఆ బిల్డింగ్స్ ఎంత అందంగా ఉన్నా, గ్లాసెస్ ఎంత కాస్ట్లీ అయినా, దానికి వాల్యూ ఇచ్చేది మాత్రం కంటికి కనిపించని పునాది. పునాది లోతుగా లేకపోతే పైన అద్దాలు ఎన్ని ఉన్నా అది కేవలం ఒక పేక మేడ మాత్రమే. నీ లైఫ్ కూడా ఇంతే. బయటికి అందరికీ నువ్వు ఒక తోపులా కనిపించినా, కానీ ఆత్మీయంగా వీక్గా ఉంటే లైఫ్ కొలాప్స్ అవ్వడానికి ఒక్క సెకండ్ చాలు. మనం ఇప్పుడు ఒక చిన్న సీన్ ఇమాజిన్ చేసుకుందాం. ఇద్దరు వ్యక్తులు ఇల్లు కడుతున్నారు. ఒక వ్యక్తి ఏమో తొందరగా ఇల్లు కట్టాలి, అలాగే ఎటువంటి శ్రమ లేకుండా ఎంత త్వరగా సాధ్యమైతే అంత త్వరగా కట్టేయాలి అని ఇసుక మీద ఇల్లు కడుతున్నాడు. పని స్పీడ్గా అయ్యింది, అలాగే ఇల్లు కూడా రెడీ అయింది. కానీ రెండో వ్యక్తి మాత్రం చాలా మొండివాడు. ఇల్లు కట్టాలి అని నిర్ణయించుకున్నాక ఎంత కష్టమైనా పునాది స్ట్రాంగ్గా ఉండాలి అని చెప్పేసి నేలని తవ్వుతూనే ఉన్నాడు. నేల కింద రాతి బండ వచ్చే వరకు తగిలి ఆ రాతి బండ మీద ఇల్లు కట్టాడు. ఇద్దరు వ్యక్తులు ఇల్లు కూడా చాలా అందంగా కనిపిస్తున్నాయి. కానీ కట్ చేస్తే సీన్ రివర్స్ అయింది. ఒకరోజు భయంకరమైన గాలి, వాన, ఆకాశం నుండి వర్షం. అప్పుడే ఇసుక మీద కట్టిన ఇల్లు కూలిపోయింది. బండ మీద కట్టిన ఇల్లు మాత్రం చెక్కు చెదరలేదు. చూసారా, ఇక్కడ డిఫరెన్స్ ఏంటంటే ఇల్లు ఇద్దరూ కట్టారు, ఇల్లు కట్టిన ప్లేసెస్ వేరే. అన్ని పనులు ఈజీగా అవ్వాలని షార్ట్కట్ వేస్లో వెళ్తాము. లైఫ్లో పైకి ఎదగాలని తప్పుడు మార్గంలో అయినా సరే వెళ్ళి డబ్బు సంపాదించాలి అని, ఎలాగైనా పై స్థాయిలో ఉండాలి, అందరూ మెచ్చుకునేలా ఉండాలని చెప్పేసి ఇల్లు కట్టాలి, కారు కొనాలి అని డబ్బులు లేకపోయినా సరే అప్పు తీసుకొని మరీ అవన్నీ కొనుక్కుంటారు. కానీ కష్టపడి సంపాదించిన డబ్బుతో జీవితంలో పైకి ఎదిగితే మాత్రం నీకంటూ ఒక చరిత్ర ఉంటుంది. అదే ఆ బండ మీద కట్టిన ఇల్లులాగా. ఈ ఇద్దరు వ్యక్తులను గమనిస్తే వాళ్ళ ఇద్దరి మధ్య తేడా ఏంటో తెలుసా? వాళ్ళ తెలివితేటలు కాదు, వాళ్ళు తీసుకున్న డెసిషన్, యాక్షన్. మంచి మాటలు, బోధలు అందరూ వింటారు, కానీ అది ఇసుక మీద ఇల్లు కట్టడం లాంటిది. కానీ నిజాయితీగా కష్టపడి బ్రతకడం అనేదే బండ మీద ఇల్లు కట్టడం లాంటిది. మీకు సామెత చెప్పనా? జ్ఞానం ఉన్న వాళ్ళు తమ ఇల్లు కట్టుకుంటారు, కానీ మూర్ఖులు తమ చేతులతో తమ ఇంటిని తామే పడగొట్టుకుంటారు. అంటే మనల్ని ఎవరో పడగొట్టాల్సిన అవసరం లేదు. మన పునాది వీక్ అయితే మనమే మన లైఫ్ని నాశనం చేసుకుంటాము. సో లోపల ఉన్న మీ క్యారెక్టర్ని, మీ స్కిల్స్ని, మీ నిజాయితీని, మీ ప్రేమని బిల్డ్ చేయండి. దేవుని మాట ప్రకారం బ్రతకడం అంటే ఇరుకైన గేటులో నుంచి వెళ్ళడం లాంటిదే. అది కష్టంగా ఉంటుంది, కానీ అది నిన్ను గమ్యానికి చేరుస్తుంది. నీ పునాది లోతుగా ఉందా ఆలోచించు. గాడ్ బ్లెస్ యూ. ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 9448508539 మరియు ఈమెయిల్ ఐడి info@fibaonline.org. మా ఫోన్ నంబర్ మరొకసారి 9480585039. ఈమెయిల్ ఐడి info@fibaonline.org.